పలు దఫాలుగా బెయిల్ కోసం ప్రయత్నించినప్పటికీ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో బెయిల్ వరుసగా నిరాకరించబడుతున్న తరుణంలో హైకోర్టుకి కవిత మూవ్ అవుతున్నట్లుగా మనకు తెలుస్తుంది. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. తన బెయిల్ పిటిషన్కి సంబంధించి విచారించాలి, తన రిక్వెస్ట్ను పరిగణలోకి తీసుకోవాలి, తనకు బెయిల్ ఇవ్వాలి అంటూ కోరుతూ హైకోర్టుకు పిటిషన్ను మూవ్ చేసినట్లుగా మనకు తెలుస్తుంది. వరుసగా అనేక సందర్భాల్లో బెయిల్ పిటిషన్ అప్లై చేసుకున్నప్పటికీ రౌస్ అవెన్యూ కోర్టు వరుసగా తిరస్కరిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధుని అడిగి తెలుసుకుందాం. మధు, ఇక రౌస్ అవెన్యూ కోర్టులో ఎలాగో బెయిల్ రావడం లేదని చెప్పేసి హైకోర్టుకు పిటిషన్ మూవ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది కవిత. ఏదైనా అంటే రీజన్ ఏమైనా మారిందా? వరుసగా రౌస్ అవెన్యూ కోర్టులో తిరస్కరించబడుతున్న తరుణంలో మరి హైకోర్టులో ఎంతవరకు హోప్ ఉందంటారు? నిన్న కవిత తరఫున ఢిల్లీ హైకోర్టులో అయితే ఒక పిటిషన్ దాఖలయ్యింది. తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా ఢిల్లీ మద్యం పాలసీ కేసు ఏదైతుందో ఆ కేసులో బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా ఎమ్మెల్సీ కవిత తరఫున ఒక పిటిషన్ అయితే దాఖలు చేశారు. ప్రధానంగా మనం చూసుకుంటే ఈ పిటిషన్ కు సంబంధించి పూర్తి స్థాయిలో అసలు జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో, ఈ కేసులో తనను అక్రమంగా అరెస్ట్ చేశారు, పాటించాల్సినటువంటి నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించకుండా అరెస్ట్ చేశారంటే కూడా ఈ పిటిషన్ లో కవిత పేర్కొనడం జరిగింది. బెయిల్ ఇప్పటికే రౌస్ అవెన్యూ కోర్టులో దాఖలు చేసినప్పటికీ కూడా అక్కడ బెయిల్ మంజూరు కాకపోవడంతో ఇక హైకోర్టులో ఆశ్రయించి హైకోర్టులో జరిగిన పరిణామాలన్నింటినీ కూడా విచారించి తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా కవిత తన పిటిషన్ లో కోరినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ రోజు అంటే ప్రధానంగా నిన్న దాఖలు చేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో ఆ పిటిషన్ మీద ఈ రోజు వాదనలు జరగబోతున్నాయి. ఆ వాదనలలో ఏం జరగబోతుంది అనేది చాలా కీలకం. ఎందుకంటే ఇప్పటికే సిబిఐతో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి కవితను అరెస్ట్ చేయడము, విచారించడము, ఆ తర్వాత 2 కేసులు నమోదు చేయడం. ఒకటి సిబిఐ అధికారులు నమోదు చేస్తే ఇంకొక కేసు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నమోదు చేశారు. సో ఈ నేపథ్యంలోనే 2 కేసులలో కూడా ఏదో ఒక కేసులో బెయిల్ వస్తుంది అనుకుని రౌస్ అవెన్యూ కోర్టులో తమ వాదనలు వినిపించారు. కానీ ఈ రౌస్ అవెన్యూ కోర్టులో 2 కేసుల్లో సిబిఐ కేసులతో పాటు ఈడీ కేసులో కూడా బెయిల్ మంజూరు కాకపోవడంతో ఆ బెయిల్ సవాల్ చేస్తూ కూడా బెయిల్ పిటిషన్ రౌస్ అవెన్యూ కోర్టులో కొట్టివేసిన దాన్ని సవాల్ చేస్తూ కూడా ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించడంతో నెక్స్ట్ ఇంకా హైకోర్టులో ఏం జరగబోతుంది, హైకోర్టులో ఈ రోజు వాదనలు విన్న తర్వాత ధర్మాసనం ఎటువంటి తీర్పు ఇవ్వబోతుంది అనేది కూడా చూడాలి. అదేవిధంగా సిబిఐ తరఫున ఈడీ తరఫున కూడా వాదనలు వినబోతున్నారు. వాళ్ళు చెప్పేటటువంటి వర్షన్, అదేవిధంగా కవిత తరఫున వర్షన్, ఈ 2 వాదనలు విన్న తర్వాత ఢిల్లీ హైకోర్టు ఎటువంటి ఆదేశాలు ఇవ్వబోతుంది అనేది చాలా కీలకంగా మారినటువంటి పరిణామం. అంటే కారణం ఏమైనా చూపిస్తున్నారా మరి? హైకోర్టులో పిటిషన్ వేస్తున్న సందర్భంగా పలానా కారణంతో మాకు బెయిల్ కావాలి అని అడుగుతున్నారా? గతంలో రౌస్ అవెన్యూ కోర్టులో కూడా పలు కారణాలు చూపించారు. మరి ఇప్పుడు ఏదైనా కారణం మార్చారా? ఇప్పుడు హోప్ ఉందంటారా బెయిల్కి హైకోర్టుకు వెళితే? రౌస్ అవెన్యూ కోర్టులో అంటే ప్రధానంగా సిబిఐ ఈడీ 2 కేసులు కాబట్టి ఈ 2 కేసులలో కేసు మాత్రం ఒకటే. అంటే రీజన్ బిహైండ్ కేసులకు ఏదన్నా ఉంది అనుకుంటే అది ఢిల్లీ లిక్కర్ పాలసీ ఏదైతుందో దానికి సంబంధించినటువంటి కేసులే. సో ఈ కేసులలో తనకు పాటించాల్సినటువంటి విషయం, ఒక మహిళ పట్ల పాటించాల్సినటువంటి నియమ నిబంధనలు ఏమాత్రం కూడా పాటించలేదు. సో అందుకోసం అనేది ఈ కేసుతో తనకు సంబంధం లేకపోయినప్పటికీ కేవలం ఇదంతా కూడా ఒక రాజకీయ కుట్రలో భాగంగానే తనని ఇరికించారు తప్ప తన ప్రమేయం లేదు అంటూ కూడా గతంలో వాదించారు. నిన్న కూడా మనం చూసుకుంటే ఆమె లోపలికి వెళ్తూ కూడా అంటే గతంలో రౌస్ అవెన్యూ కోర్టు లోపలికి వెళ్తున్నప్పుడు ఆమె చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇదంతా కూడా బీజేపీ ఆడిస్తున్నటువంటి డ్రామా తప్ప బిహైండ్ దీని వెనక ఏమీ లేదు, కేవలం ఒక కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఇదంతా చేస్తున్నారు అంటూ కూడా కలిసి చెప్పుకొచ్చారు. సో ఆ తర్వాత రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కూడా ఇకపైన మీడియాతో అలా మాట్లాడవద్దు అని ఆదేశాలు జారీ చేయడము, ఆ తర్వాత ఈ 2 కేసులకు సంబంధించి ఏ కేసులో కూడా బెయిల్ మంజూరు చేయకపోవడంతో కాస్త కవిత నిరాశ చెందిందని చెప్పాలి. సో ఈ నేపథ్యంలోనే ఇంకా హైకోర్టును ఆశ్రయించి హైకోర్టులో కూడా న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టులో అయినా సరే పిటిషన్ దాఖలు చేసి బెయిల్ పొందడానికైతే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మధు.